కొన్ని సిచ్యువేషన్స్ మమ్మల్ని మార్చేసాయి. యాక్చువల్గా ఈ రూట్లోకి వచ్చే వాళ్ళమే కాదు, హాయిగా జరిగిపోతుంది లైఫ్ అనుకున్నాము. సడన్ గా కొన్ని విషయాలు మమ్మల్ని మార్చాల్సి వచ్చినాయి. ఎందుకు దేవుడు ఎలా మారుస్తారో ఎవరు చెప్పలేరు. 100% దేవుడు ఒక రూట్లో వెళ్తుంటే ఇంకో రూట్ పడేస్తాడు. ఎందుకంటే ఆ రూట్ నీకు కరెక్ట్ కాదు. ఈ ఏజ్ వరకు ఈ రూటు, ఈ ఏజ్ నుంచి ఇంకో రూట్లోకి వెళ్ళమని చెప్పుండొచ్చు. లేకుంటే ఆ రూట్లో స్పీడ్ బ్రేకర్లు వేస్తారు. అంటే ఆరోగ్యం బాగుండకపోవడం కావచ్చు, లేకుంటే ఇష్యూస్ ఏమన్నా మనకు, అంటే మనం సాల్వ్ లేని సమస్యలు కూడా అక్కడ ఇస్తుండొచ్చు కదా. ఇలా చాలా ఇష్యూస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మా మా ఇంట్లో కూడా హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ ఇచ్చారు. ఆ హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ ఇచ్చిన తర్వాత సాల్వ్ చేయడానికి 3 సంవత్సరాలు పట్టింది, అయినా సాల్వ్ కాలేదు. ఫైనల్గా ఏదైతే నేను నమ్మను అనుకున్నానో, న్యూట్రిషన్ నేను నమ్మను, అసలు ఈ న్యూట్రిషన్ అంటే బోకస్ కాదు, ఇది వేస్ట్ అనుకున్నా నేను. ఎందుకంటే మెడిసిన్ రైట్ అని అనుకున్న ఒక 20 years లైఫ్ నాది. చాలా మంది వచ్చి ఆ, ఇలా ఉంటుంది, ఆపర్చునిటీ బాగుంటుంది అని చెప్పారు. ఆపర్చునిటీ అన్ని కూడా చూస్తాయండి, అవన్నీ వేస్ట్ ఇవి. మీరు ఒక్కరొక్కరు చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి లైఫ్లో. చేంజ్ చేసుకుంటే ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపోతారు అట్లా అన్నీ అన్నవన్నీ నేను. అటువంటి లైఫ్ నుంచి ఈరోజు, అంటే బిజినెస్ అంటే ఇలా ఈ మోడల్ కరెక్ట్ మోడల్ ఇదని ఒక అంచనాకు రావడం జరిగింది. అంటే బిజినెసే ఇది మోడల్, కరెక్ట్ మోడల్, ఆ, ఈ మోడలే కరెక్ట్ బిజినెస్ అనే ఒక అంచనాకు రావడం జరిగింది. ఎందుకు అంటే ఇక్కడ బిజినెస్ ఒక్కటే మనకు కనిపించదు. మనకు మన లైఫ్లో చాలా ఎథిక్స్, వాల్యూస్ ప్రతి టైం నేర్చుకుంటూ ఉంటాం. మనీ ఇక్కడ కొన్- మామూలుగా కనిపిస్తుంది, కానీ మనీ అంతర్లీనంగా జరుగుతూనే ఉంటుంది అది. కానీ ఇక్కడ లేని విషయం అంటూ ఏమీ లేదు. మెయిన్గా నాకు తెలిసినంత వరకు నేను నా లైఫ్లో కొన్ని విషయాలు అంటే ఎవరిని కూడా చాలా ప్రౌడ్గా ఉండేవాడిని. ఎంత ప్రౌడ్గా ఉండేవాడిని అంటే నేనే సంపాదిస్తున్నా నా లైఫ్లో, నేనే గొప్ప, నాకు ఒక 3-4 లక్షలు నెలకు వచ్చేది, అదే నేను సూపర్ అనుకునేవాడిని నా లైఫ్లో. ఒక స్కూల్ ఉంది, నాకు డయాగ్నోస్ సెంటర్ ఉంది, ల్యాబ్ ఉంది, మెడికల్ షాప్స్ ఉన్నాయి, యాజ్ నేను డాక్టర్ను. ఇంకా ఇవన్నీ అసలు పనికిరావు, మనం పని చేస్తేనే డబ్బులు వస్తలేవు, నిజంగా పని చేయకపోతే డబ్బులు వస్తాయనే ఒక థాట్ నుంచి మెల్లగా మారడం అనేది జరిగింది. ఆ జారడానికి కారణం ఏంటంటే ఆ, మా హెల్దీ ల్యాంప్ కమ్యూనిటీ ఫౌండర్, మా పార్ట్నర్, మా వైఫ్ సరిత, తన బెడ్ మీదకి వెళ్ళడం జరిగింది. 2019లో బెడ్ మీదకి వెళ్ళింది. 2019 నుంచి 2022 ఫిబ్రవరి వరకు బెడ్ మీదనే ఉంది. కానీ అదృష్టమో దురదృష్టం ఏంటంటే మేము 2018లోనే మేము బిజినెస్కి వచ్చాము. ఆ బిజినెస్కి వచ్చాము, ఇంట్లో ప్రొడక్ట్స్ అన్ని వాడుతున్నాము, చాలా బాగుంది. కానీ న్యూట్రిషన్ అంటే నేను రానిచ్చేవాని కాదు, అస్సలే ఒప్పుకునేవాని కాదు. న్యూట్రిషన్ అంటే అది కాదు, డబ్బులు ఎక్కువ, చాలా రేట్లు ఉంటాయి వాటికి అనేవాడిని. కానీ 2021లో మాకు ఒక గురువు ఆ, స్టార్ట్ అయ్యారు. అప్లయన్స్ ఎలాగో ఉన్నారు, మా గురువు స్టార్ట్ అయ్యారు. ఎన్ని 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 రకాల హాస్పిటల్ తిరిగినా, ఒక 18 lakhs వరకు ఖర్చు పెట్టినా తనకి ఇక బాగా కాదు, ఇంకా మా చేతులు ఏం లేదని చెప్పారనమాట. డాక్టర్స్లో కూడా మా గురువు ఉన్నారు. మా చేతులు ఏం లేదు మల్లేష్, మీరు వేరే ఏమైనా ట్రై చేసుకోండి అని చెప్పాడు అనమాట. వేరే ఏమైనా ట్రై చేసుకోవాలంటే ఏం ట్రై చేసుకోవాలి సరే, నేను చాలా మంది ఉంటాయి గురువు గారు, మీరు బయటకు వెళ్ళండి, మీకు చాలా మంది చెప్తుంటారు, అలాంటి ట్రై చేయండి అని చెప్పారు. అంటే దాని అర్థం ఏమైంది, మాకు అర్థం వచ్చింది అంటే ఇంకా తను ఉండదు అనే ఆలోచనతో అందరూ అయిపోయారు. కానీ లక్కీగా ఆ టైంలో నమ్మలేదు, అయినా కానీ తప్పదు, ఎందుకంటే తను బతికించుకోవాలి కాబట్టి. సడన్గా మేము ఎవరైతే గురువు ఉన్నారో రాంబాబు సార్ అండారు మేడం వాళ్ళు, వాళ్ళ అండతోటి హైదరాబాద్ ఉన్న ఒక, తను కూడా డాక్టరే కానీ న్యూట్రిషన్ అడ్వైజర్, ఆ, తనకు జూమ్ కాల్ కలిపాము. ఎందుకంటే కరోనా పీరియడ్ కదా అది. జూమ్ కాల్లో మాట్లాడాము. తను చాలా లీన్గా అయిపోయింది. 79 కేజెస్ నుంచి 48 కేజెస్కి వచ్చింది, 49 కేజెస్కి వచ్చింది, మాట్లాడలేని స్థితిలో ఉంది. ఆ టైంలో తను ఏం చెప్పాడంటే కొన్ని ఒక మల్టీవిటమిన్, ఒక ఫైబర్, ఒక ప్రీ అండ్ ప్రోబయోటిక్ ఇవి ఇచ్చేసి, సలహా ఇచ్చేసి ఏమన్నాడంటే, మల్లేష్, మెడిసిన్ తోటి కానీ ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి,
నువ్వు నమ్మకపోవడానికి కారణం ఏంటో నాకు తెలియదు కానీ నేచర్ అనేది మనం బతికిస్తుంది, మెడిసిన్ కాదు మనం బతికిచ్చేది అని చెప్పాడు. సరే ఏదైతే బాగా కావాలని చెప్పేసి మా మేడం చేది న్యూట్రిషన్ ఇచ్చాము. ఒక 10 డేస్లో కొంచెం బెటర్ అయింది, 1 మంత్ ఇంకొంచెం బెటర్ అయింది, 3 మంత్స్లో తను నడవడం మొదలుపెట్టింది. 6 మంత్స్కి వచ్చేసరికి ఒక 1 అవర్ లేచి నిలబడితే ఒక 3 అవర్స్ పడుకోవాలి, అలాంటి స్టేజ్కి వచ్చింది. ఒక 1 ఇయర్ కల్లా చాలా చాలా బెటర్ అయింది. ఎంత బెటర్ అంటే ఒక 2-3 అవర్స్ నిలబడగలిగేది, కూర్చోగలిగేది, చాలా బాగుంది. ఇప్పుడు తను మీరు 12 అవర్స్ కాదు, ఒక 18 అవర్స్ కూడా నిలబడమని నిలబడుతుంది, వర్క్ చేయగలుగుతుంది, సో అన్ని వరకు పని చేసుకోగలుగుతుంది. తను బాగుంది. ఇప్పుడు అందరికి కూడా కోచ్ కూడా చేస్తుంది. ఈ క్రమంలో మేము చాలా చాలా మీటింగ్స్ అటెండ్ అయ్యాము, చాలా నేర్చుకున్నాము. న్యూట్రిషన్ అంటే ఏంటి, న్యూట్రిషన్ వాల్యూస్ ఏంటి నేర్చుకున్నాము. తర్వాత వెల్నెస్ మీద సెషన్ చేశాము, చాలామందికి చేస్తున్నాము. ఇలా చేసుకుంటూ వెళ్ళాము. దీంట్లో సర్టిఫికేషన్ కోర్సెస్ కూడా చేశాము. మేము చేసి ఒకటే అనుకున్నాం, ఫైనల్గా హార్డిల్స్ వచ్చేస్తున్నాయి. ప్రతి హార్డిల్కి మనం హ్యాండిల్ చేయాలంటే మనకంటూ ఒక కంపెనీ ఉండాలి. కంపెనీ పెట్టుకుంటే కొంతమంది వ్యక్తులు ఇంకా చాలా మందిని తయారు చేయొచ్చు మనం. ఎందుకంటే మనం ఒక్కరమే 18 lakhs ఖర్చు పెట్టుకుంటే ప్రతి ఇంట్లో ఒక వ్యాధి వస్తే ఇన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయి, లైఫ్లో చెప్పలేని డబ్బులు ఖర్చు అవుతున్నాయి. కాబట్టి మనం ఎట్లైనా చేసి దీని నుంచి బయటపడాలి, ప్రతి ఇంట్లో ఒక వెల్నెస్ ఎక్స్పర్ట్ను తయారు చేయాలనే ఉద్దేశంతో మేము స్టార్ట్ అయ్యాము. మా టీం వాళ్ళకి అనుకున్నాం మొదట్లో, కానీ కొన్ని హార్డిల్స్ వచ్చి ఇక్కడ బిజినెస్ కనిపించని పరిస్థితులు అయిపోయింది తెలంగాణలో. కాబట్టి మన టీమే కాదు, ఈ ప్రపంచంలో చాలా టీమ్స్ ఉన్నాయి ఇలాంటి, అటువంటి వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇండివే హెచ్ఎల్సి వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఇండివే ఎల్జీ కమ్యూనిటీ ఏదైతే ఉందో మనము దీన్ని స్థాపించాము. ఈరోజు 3rd బ్యాచ్ మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ బ్యాచ్లో ఇక్కడ ఉన్న వాళ్ళని ఒకసారి పరిచయం చేసుకుందాం. పాత వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ అయితే కొత్త వాళ్ళని పరిచయం చేసుకుందాం ఫస్ట్, తర్వాత పాత వాళ్ళని పరిచయం చేసుకుందాం. బట్ ఫస్ట్ వచ్చేసి కొత్తగా ఈ బ్యాచ్లోకి వచ్చిన వాళ్ళు అర్జున్ శిల్పా పవర్. ప్లీజ్ వెల్కమ్ అర్జున్ శిల్పా పవర్ ఆన్ ది డాష్. అంటే మీరు మీ అప్లైన్ ద్వారా మీరు ఏమి విన్నారు ఈ సబ్జెక్ట్ గురించి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఒక్కసారి మీరు మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నేను వీడియో ఆన్ చేసుకోలేకపోతున్నాను ఎందుకంటే మాకు సరి ఓకే వీడియో ఓకే ఆన్ చేస్తే సిగ్నల్ కట్ అవుతుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నా పేరు వచ్చేసి పవార్ అర్జున్, మా మిస్సెస్ పేరు వచ్చేసి పవార్ శిల్ప, మా అప్లైన్ వచ్చేసి లచ్చిరామ్ సార్ సవిత మేడం, మరియు గ్రేడ్ అప్లైన్ వచ్చేసి మళ్ళీ సార్ సరిత మేడం, మెంటర్స్ వచ్చేసి రాంబాబు సార్ అంటారు మేడం. థ్యాంక్ యూ సార్. నేను హెల్త్ పరంగానే ఈ హెల్త్ లివింగ్ కమిటీలో వచ్చాను సార్. మళ్ళా నేను నిర్మల్ డిస్టిక్ ముదోల్ మండల్ ఎడ్విడ్ అనే చిన్న పల్లెటూరు నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను ఐకేపీ మహిళా సంఘాల్లో పనిచేస్తాను సార్. మహిళా సంఘాల్లో పనిచేస్తుంటాను. అయితే నాకు వచ్చేసి ఒక పాప ఒక బాబు. వాళ్ళు పాప 6th క్లాస్, బాబు 7th క్లాస్ సార్. అయితే మేము హెల్త్ పరంగా వచ్చినాము, హెల్త్ పరంగా తీసుకున్నాం సార్. మళ్ళీ ఈ ఇండివే దీంట్లో క్లాసెస్ కోర్సెస్ అని ఉంటాయని మీరు సార్ చెప్పడం వల్ల మేము దీంట్లో జాయిన్ అయినాం సార్. ఇది మంచిగా నేర్చుకొని మేము కూడా బాగానేట్టు మాతో పాటు చాలా మందిని హెల్త్ పరంగా తీర్చిదిద్దాలని మా కోరిక సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అర్జున్ గారు. సార్ నెక్స్ట్ వచ్చేసి పద్మావతి ఉన్నారు. సార్ ప్లీజ్ వెల్కమ్ రా, ఒకసారి నువ్వు పరిచయం చేసుకో. వీడియో ఆన్ చేసుకొని మాట్లాడండి వీలైనంత వరకు. ఓకేరా, వీడియో ఆన్ చేసుకొని మాట్లాడగలిగితే మాట్లాడరా. సార్ వీడియో ఆన్ చేసుకోలేను సార్ కొద్దిగా. సార్ అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. ఓకే సార్ వినిపిస్తాను గుడ్ సార్. ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ రా, వినపడుతుంది. గుడ్ ఈవినింగ్. సిగ్నల్ సరిగ్గా ఉండవు సార్, అందుకని. సూపర్, పర్లేదు, బాగుంది సిగ్నల్ కూడా. మీరు మాట్లాడండి. నా పేరు వచ్చేసి పద్మావతి. మా
నా పేరు పద్మావతి, మా హస్బెండ్ పేరు రామంజు నాయక్. నేను మాది కడప డిస్టిక్ అంటే జమ్మమడుగు జమ్మమడుగు మండలం నుంచి మాట్లాడుతున్నాను. ఉమ్, ఆ, నేను ఇక్కడికైతే గన మన హెల్త్ లివింగ్ లో హెల్త్ పరంగా వచ్చాను. అక్కడ నా ప్రాబ్లం కూడా సాల్వ్ అయ్యి ఇప్పుడు నాకు ఒక బాబు ఆ, ఇప్పుడు 2 months కంప్లీట్ అయ్యి 3rd month లో పడుతుంది సార్. నా అప్లైనర్స్ వచ్చేసి మేరక్క, తర్వాత నా మెంటర్స్ వచ్చేసి మల్లె సారు, సరిత మేడం, మల్లె సారు. మేమైతే హెల్త్ పరంగానే మన ఆన్వే హెల్త్ కమ్యూనిటీలోకి వచ్చాము. తర్వాత ఇప్పుడు కూడా మన ఇండివిజువల్ దాని గురించి మనము నేర్చుకొని ఈ బ్యాచ్ లో జాయినింగ్ అయినందుకు ఇంకా కొంతమందికి మనము హెల్త్ ప్రాబ్లమ్స్ ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో కొంతమందికి మనం హెల్పింగ్ చేయాలని నా ఉద్దేశంతో మళ్ళా ఈ లివింగ్ లోకి జాయినింగ్ అయ్యాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కొల్లూరి రమేష్. సార్ ప్లీజ్ వెల్కమ్ రమేష్ గారు. సార్ పరిచయం గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. అందరికి గుడ్ ఈవినింగ్. నా పేరు కొల్లూరి రమేష్. నేను వనస్థలిపురం నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను ప్రజెంట్గా డ్రైవింగ్ లో ఉన్నాను, జాబ్లో ఉన్నాను. సో ఇది నాకు ఎట్లా పరిచయం అంటే, సార్ నేను వీడియోలు చూస్తాను, ఇక్కడ నాకు కనెక్ట్ అంటే మంచిగా అనిపించింది. సార్ ప్రతి వీడియో చూస్తాను నేను హెల్త్ పరంగా. ఈ హెల్త్ పరంగా ఫోకస్ ఎందుకు పెట్టినానంటే, మా ఇంట్లో 2 చనిపోయారు. మా సొంత అన్నయ్య, మా మిసెస్ వల్ల తమ్ముడు. మా చిన్న ఏజ్, ఇద్దరు చిన్న ఏజ్. మా అన్నకు 42, మా మిస్సెస్ వాళ్ళ తమ్ముడికి 29 ఏళ్ళు. మా బామ్మడికి 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయి. మా అన్న హెల్త్ పరంగా పూరగా యశోద్ హాస్పిటల్లో, క్వాలిటీ హాస్పిటల్లో జాయిన్ చేసిన కానీ 3 రోజులకే 3.5 లక్షలు. సో దానివల్ల ఎందుకు, ఎలా జరిగింది, ఏంటి అనేది డబ్బు పోతే కానీ మనిషి అయితే రాలేదు. మా బామ్మడి దగ్గర 18 లక్షలు ఖర్చు అయినాయి. సో మనిషి రాలేదు. సో అసలు ఏం జరుగుతుంది లైఫ్ లో, అసలు మనం జర్నీ ఏంటి అనేది బాగా సెర్చ్ చేశాను. బాగా ఆ, ఏం మొత్తమే అదైపోయింది. సో దాని గురించి హెల్త్ పరంగా ఏదో ఒకటి నేర్చుకోవాలి. అసలు డాక్టర్ అంటే డాక్టర్లు ఎంత స్పెషలిస్ట్ అయినా కానీ మనుషులు ఎందుకు చనిపోయారో తెలియట్లేదు నాకు. సో అది మన ప్రాబ్లమా లేదంటే డాక్టర్ ప్రాబ్లమ్ అంటే మన ప్రాబ్లమ్. ఎందుకంటే ఆ హెల్త్ పరంగా మనం చూసుకోకపోతే ఆ, ఎన్ని స్పెషలిస్ట్ డాక్టర్ హాస్పిటల్కి తిరిగినా కానీ వేస్ట్. సో ఇది ఎక్కడ మన రూట్ ఎక్కడ మనము తెలుసుకొని బ్యాక్ రావాలని నా ఉద్దేశం. సో థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ రమేష్ గారు. సార్ వండర్ఫుల్. అంటే ఒకటి, మనము కొన్ని కోల్పోతేనే కొన్ని నేర్చుకుంటాం చాలా విషయాలు. Yes, sir. కాకపోతే మీకు మనసులో లాస్ అయ్యారు, అది అవును ఒక సార్. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అది. మామూలుగా అయితే కొన్ని, ఇప్పుడు మా మేడం ఉంది, ఆల్మోస్ట్ బెడ్ మీద లేవదు అనుకున్నాము, ఈరోజు లేచి కోచ్ చేయగలుగుతుంది. ఆ, అంటే లక్కీ ఏంటంటే రైట్ టైంలో రైట్గా గైడెన్స్ దొరికింది మాకు. అందరికీ అది దొరకకపోవచ్చు. అదే సార్, అదే. ఆ, కాబట్టి ఇక్కడ నుంచి అలా జరగకూడదు అనేది చెప్పేసి మనము ప్రతి ఇంటికి ఒక వెల్నెస్ ఎక్స్పర్ట్ అనే ఒక ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీంతో మనం ప్రతి ఇంటికి ఓకే. ఎంతో కొంత నాలెడ్జ్ ఇవ్వగలుగుతాము. ప్లస్ ఫ్యూచర్లో పెద్ద పెద్ద ప్రాబ్లమ్ వస్తే గైడెన్స్ కూడా చేయగలుగుతాం. అంటే మనం Yes, sir. ఆలోచించుకుంటే కుదరదు. దానికి వెల్నెస్ తెలిసిన వాళ్ళు ఉంటేనే గైడెన్స్ కరెక్ట్ దొరుకుతుంది మనకు. కానీ మా కరెంట్ దొరికారు కాబట్టి మనము ఈరోజు మనం ఉండగలుగుతాం ఇక్కడ. ఓకే, థ్యాంక్ Yes, యూ sir. థ్యాంక్ యూ. జాగ్రత్త పడాలని. 100%. ఒక వెల్నెస్ ఎక్స్పర్ట్ ఉంటే ఆ ఇంట్లో సమస్యలు రావు. వచ్చినా చిన్న చిన్న సమస్యలే ఉంటాయి. ఎంత పెద్ద సమస్య ఉన్నా అది చిన్నగానే కనిపిస్తుంది మనకు తెలిస్తే. తెలియకపోతే చిన్న సమస్య కూడా పెద్దగా కనిపిస్తుంది. తలనొప్పికి హాస్పిటల్ పోయే వాళ్ళు ఉన్నారు కదా, తలనొప్పికి హాస్పిటల్ పోయే వాళ్ళు ఉన్నారు. 104 జ్వరం వచ్చినా ఇంటికాడ తగ్గించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. Yes, sir. అంటే తలనొప్పి అని భయపడి హాస్పిటల్ పోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు?
అంటే వెల్నెస్ మీద ఐడియా లేదు. ఒక జ్వరం వస్తే ఒక 1 రోజులు తగ్గిపోతున్న ఉద్దేశం ఉన్న వ్యక్తి ఇంట్లో ఉంటాడు. తలనొప్పి వస్తే చచ్చిపోతున్న వ్యక్తి హాస్పిటల్కి వెళ్తాడు. అంటే అంత భయం అనేది జనంలో ఉన్నది. ఆ ధైర్యం లేదు. ఆ ధైర్యాన్ని నింపాలి. ప్లస్ దానికి కావాల్సిన మనము సపోర్ట్ ఇవ్వాలి. దట్ ఈస్ అవర్ ఎయిమ్. అయితే యాజ్ ఏ వెల్నెస్ కోచ్గా మన ఎయిమ్గా తీసుకోవాలి అది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ గారు. నెక్స్ట్ మనము నెక్స్ట్ బ్యాచ్లో అయిన బ్యాచ్లో ఒక ఇద్దరు పిల్లలు పేన బ్యాచ్లో ఉన్నారు. వాళ్ళు ఏం నేర్చుకున్నారు, వాళ్ళకి ఎలా అనిపించింది ఒకసారి మాట్లాడిపిద్దాం. ఓకేనా? ఆ, ఈ ప్రోగ్రాం రావడానికి కారణం ఏంటి అది కూడా మాట్లాడిపిద్దాం. స- మొట్టమొదటిగా జి మారప్ప, ప్లీజ్ వెల్కమ్. మారప్ప డ్యూటీలో ఉన్నారా, మాట్లాడగలుగుతారా? లేదు సార్, బయటకు వచ్చిన. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. గుడ్ ఈవినింగ్ అందరికి. నా పేరు జీ మారప్ప. నేను ప్రజెంట్గా వచ్చేసి కోయంబత్తూర్లో వర్క్ చేస్తున్నాను. నా కళ వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళి ఊర్లో సెటిల్ అవ్వాలని నా డ్రీమ్ సార్. నేను ఆమె బిజినెస్ ఇంతకు ముందుగానే చేస్తున్నాను. కానీ చెప్పేటప్పుడు ధైర్యం తక్కువ వస్తుంది అనమాట, కాన్ఫిడెన్స్ అవడం లేదు. అందుకోసం ఒక సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటే మనం ధైర్యంగా మాట్లాడగలం మనకి. నాకు సార్ యూట్యూబ్లో చూసి నేను హెచ్ఎల్సి అభివృద్ధికి జాయిన్ అయినాను. 30 days ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ అయ్యింది. అంటే డైలీ ఏమనేది ఏదైనా ఒక దాని గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేయడము, యోగా చేయించడము, ఎక్సర్సైజ్ చేయించడము అన్ని బాగా చెప్తున్నారు. ఫైట్ వర్క్ కూడా ఇచ్చినారు, అది కూడా చేస్తున్నాము. అంటే ప్రతి ఇంట్లో ఒక ఎక్స్పర్ట్ ఉండడం అన్న సార్ కోరికను కూడా మనం కూడా నెరవేర్చాలి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మారప్ప. సార్ గుడ్. వాళ్ళది 1 month ఈ నిన్నటికి అయిపోయింది, 14th వాళ్ళది. నెక్స్ట్ వచ్చేసి మనము పేన దాంట్లో అయిపోయిన వాళ్ళు మేరీ ఉన్నారు ఇక్కడ. సార్ ప్లీజ్ వెల్కమ్ రా. మేరీ రవి ఫ్రమ్ హైదరాబాద్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నా పేరు మేరీ, హస్బెండ్ పేరు వచ్చేసి రవి, అప్లయన్స్ వచ్చేసి సరిత మేడం మల్లేష్ సార్, మెంటర్స్ వచ్చేసి రాంబాబు సార్, ఆండాల్ మేడం గారు. ఈ హెచ్ఎల్సీలోకి జాయిన్ అయిన తర్వాత నేను నేర్చుకున్నది ఏంటంటే, ఇందాక మారప్ప సార్ చెప్పినట్టు కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ వచ్చింది. ఇంకా అంటే నాలెడ్జ్ తీసుకోవడం ఇంకా చాలా పెంచుకోగలిగాను. తర్వాత హెల్త్ మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలి, మనకు వచ్చేటటువంటి ఒత్తిడులను ఎలా తట్టుకోవాలి, ఆ తర్వాత వచ్చేసి మన బాడీలో ఏం జరుగుతుంది, తర్వాత ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, ఫైబరు ఇవన్నీ ఎంత తీసుకోవాలి అనేటివి కూడా నేర్చుకోగలిగాను. తర్వాత చాలా అంటే ఎంతో మంది ఎన్నో జబ్బులతో ఇబ్బంది పడుతూ, ఇందాక కొత్తగా వచ్చి జాయిన్ అయిన సార్ చెప్పినట్టు మనీ లాస్ చేసుకుంటున్నారు, వాళ్ళ హెల్త్ అనేది కాపాడుకోలేకపోతున్నారు. ఈ వెల్నెస్ అనేది మనకు చాలా ఉపయోగం అనిపిస్తుంది. అవి తెలుసుకున్నట్టయితే గిన మనము మన హెల్త్ ను మనం కాపాడుకోగలుగుతాము. ఒక పక్షవాతం వచ్చి బెడ్ మీదకి వెళ్ళి ఉన్నటువంటి వ్యక్తి కూడా లేచి నడిచి మళ్ళీ రొటీన్ లైఫ్ లోకి వస్తున్నారు. అంటే అలాంటి ధైర్యము ఇవన్నీ మనకి ఇక్కడ వెల్నెస్ ద్వారానే తెలుసుకోగలుగుతున్నాము. వాటికన్నిటికీ మనకు సపోర్ట్ సప్లిమెంట్స్ ఏంటివి ఇవన్నీ కూడా మనము ఇక్కడ తెలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. నా హెల్త్ కాకుండా నా ఫ్యామిలీ హెల్త్ ని నేను కాపాడుకోగలుగుతున్నాను. తర్వాత నాతో పాటు చాలా మందికి కూడా నేను హెల్త్ ని పంచాలి అనేది నాకు ఒక పెద్ద డ్రీమ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, సూపర్. ఇంకా ఫస్ట్ బ్యాచ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. పేన బ్యాచ్ కంప్లీట్ చేసుకున్న ఇంకొకరు ఉన్నారు, వాళ్ళని కూడా పిలిచేద్దాం. అయిపోతే ఒక్కరు పిలిచేస్తే తోట భాగ్యలక్ష్మి, ప్లీజ్ వెల్కమ్ రా. సార్ గుడ్ ఈవినింగ్ సార్, అందరికి గుడ్ ఈవినింగ్. వీడియో ఆన్ చేసుకోగలుగుతారా? సార్ నాకు ఇది తెలుస్తలేదు, ల్యాప్టాప్ లో వింటున్నాను సార్. ఓకే. పాప పేరే వచ్చింది సార్, భాగ్యలక్ష్మి రాకుండా మధులికనే వచ్చింది సార్ ఇల్లు. అవునవును. నేను చాలా సేపు ట్రై చేస్తే కొంచెం లేట్ గా వచ్చింది సార్ నాకు ఇది. ఓకే, పరిచయం చేసుకోవడం. అందరికి నమస్కారం అండి. నా పేరు భాగ్యలక్ష్మి, నేను హైదరాబాద్ సుచిత్రలో ఉంటాను.
మా అప్లైన్ వచ్చేసి మల్లేష్ సార్, సరిత మేడం, మెంటర్ వచ్చేసి రాంబాబు సార్, ఆండాల్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. నేను ఫస్ట్ అన్నిటికీ ప్రతి దానికి టాబ్లెట్ వేసుకుంటే అయిపోతుంది అని అనుకునేదాన్ని, నిద్రపోవడానికి, కాళ్ళ నొప్పులకి, తలనొప్పికి. కానీ ఇట్లా ఇప్పుడు ఈ కోచింగ్ తీసుకున్న తర్వాత మెడిసిన్ తోటి కాకుండా మన ఫుడ్ తోటే సెట్ చేసుకోవచ్చని బాగా తెలుసుకున్నాను. తర్వాత చాలా మందిని చూస్తున్నాను, ఎవరిని చూసినా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం అని చెప్తున్నారు. నేను క్యాంపులకు కూడా వెళ్ళాను, సార్ పార్క్ దగ్గర పెట్టారు, మా దగ్గర కూడా పెట్టారు. అందులో 50 మెంబర్స్ చెక్ చేస్తే 45 మెంబర్స్ వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకు అది చాలా అనిపించింది, అమ్మో ప్రతి ఒక్కరికి ఇంత చెక్ చేస్తే ఫ్యామిలీలో ఒక నలుగురున్నా అందులో ఇద్దరికి ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. థైరాయిడ్ అని, బీపీ అని, షుగర్ అని, స్ట్రోక్ వచ్చిందని, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని చాలా చెప్తున్నారు, ఒక్కొక్కరు ఒకలా చెప్తున్నారు. కాకపోతే మనం ఇది ఇప్పుడు సేఫ్ మనకు ఆన్వే ఇండియా దీంతో కొన్ని కోచింగ్ కొన్ని నేర్చుకున్న తర్వాత నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, మనం ఫుడ్లోనే అన్నీ మార్చుకుంటూ మనం మెడిసిన్ పక్క పెట్టేసి ఫుడ్తోటే మంచిగా చేసుకోవచ్చని బాగా అర్థమైంది. తర్వాత నేను ఇంత ముందుకు చాలా సఫర్ అయినా హెల్త్ పరంగా. కాకపోతే ఇప్పుడు మేడం వాళ్ళు చెప్పినట్టు ఫుడ్ మార్చుకోమ్మా అని చెప్పారు. ప్రోటీను, ఫైబరు ఇట్లా ఫుడ్ తోటే సెట్ అవుతుందమ్మా అని చెప్తే నేను మార్చుకుంటూ సప్లిమెంట్ ద్వారా ఇప్పుడు చాలా వరకు సెట్ అయ్యాను. ఇందాక మా కూతురు, ఆమె కూడా డాక్టరే, చాలా తిరిగాం పిన్ని మా మమ్మీకి, ఇప్పుడు నీకు సెట్ అయింది కదా, నేను చూస్తున్నాము, మమ్మీకి కూడా ఇట్లా తీసుకోవాలి అని చెప్పారు. ఈరోజు సార్తో మాట్లాడిపించాను, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సార్, నేను చెప్తా ఉంటాను ఇంకా మస్తు ఉన్నాయి కానీ. థ్యాంక్ యూ సార్, అందరికీ థ్యాంక్ యూ. ఓకే రా, వెల్కమ్ రా, వెల్కమ్. సూపర్. ఇప్పుడు నేను కొన్ని షేర్ చేస్తాను, షేర్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఇద్దరితో మాట్లాడిపిస్తాను. మనం ఇప్పుడు ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళకి ఏం బెనిఫిట్ ఉంటుందో అవన్నీ కూడా చెప్పే ముందు ఇంకోటి షేర్ చేస్తాను. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గమనించండి అందరు కూడా. ఓకే, ఇండివే హెచ్ఎల్సి వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ భారత ప్రభుత్వం నుంచి ఆమోదించబడిన స్టార్టప్ అనమాట. ఇది ISO 9001:2015 కంపెనీ, MSME, స్టార్టప్ ఇండియా, FSSAI, ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అన్నీ ఉన్నాయి మన కంపెనీకి. గుడ్ ఈవినింగ్ హెచ్ఎల్సి వెల్నెస్ ఎక్స్పర్ట్స్ అందరు కూడా. నేను మల్లేష్ రేణు అండ్ సరిత రేణు, హైదరాబాద్ నుండి డైరెక్టర్స్ ఆఫ్ ద ఇండివే హెచ్ఎల్సి వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, మీకు అందరికి తెలుసు ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది కదా, అందరికి తెలుసు కదా. దృష్టిలో పెట్టుకొని భారతదేశంలో ప్రతి ఇంట్లో ఓ డాక్టర్ ఉన్నారు, లాయర్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, IAS ఆఫీసర్స్ ఉన్నారు, అన్ని ప్రొఫెషనల్స్ ఉన్నాయి. కానీ అత్యంత ముఖ్యమైన ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి చాలా తక్కువ మంది మాత్రమే ముందుకు వస్తున్నారు. దీని ఫలితంగా ఏమవుతుందంటే వ్యాధులు విపరీతంగా పెరుగుతున్నాయి, హాస్పిటల్ సంఖ్య పెరుగుతుంది, ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. అందుకే ఈ ప్రపంచానికి ఇప్పుడు 100% ఆరోగ్య నిపుణుల అవసరం ఉంది. ఇండివే హెచ్ఎల్సి ఏదైతే ఉందో మన అందిస్తుందన్నట వెల్నెస్ ఎక్స్పర్ట్ కోర్సెస్, అంటే 1 month కోర్సు, 3 months కోర్సు, 6 months కోర్సు అండ్ 9 months ప్రొఫెషనల్ కోర్సు, ఇవన్నీ కూడా అందిస్తుంది. మా మొదటి బ్యాచ్ 15th మేలో స్టార్ట్ అయింది. యాక్చువల్గా జూన్లో 2nd అయిపోయింది, ఇప్పుడు జూలైలో 3rd month స్టార్ట్ అయిపోతుంది. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ చేయడానికి చాలా కష్టపడ్డాము, తర్వాత 2nd, 3rd బెటర్గా వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే బుక్స్ రెడీ చేయాలి, అన్నీ చేయడానికి ఒక 6 months టైం పట్టింది. ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న వారందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం, వెల్కమ్. ఈరోజు రిజిస్టర్ చేసుకునే వరకు కూడా 20% డిస్కౌంట్ ఇవ్వబడుతుంది. త్వరపడండి, ఆఫర్ ఈ రోజు రాత్రి 12 o'clock వరకు ఉంటుంది. ఇంకెవరు ఉంటే క్లాసెస్ షెడ్యూల్ అండ్ గైడెన్స్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. అయితే హెచ్ఎల్సి వెల్నెస్ ఎక్స్పర్ట్ బేసిక్ గ్రూప్లో ఇది వివరించబడుతుంది. కామన్గా ఆన్లైన్లో బుక్ చదవాలి, కోర్సు బెనిఫిట్స్ ఏమిటి అని నేర్చుకోవాలి, ఎలా గ్రో అవ్వాలి అని పూర్తిగా మీకు చెప్తాం మేము. మన లక్ష్యం ఏంటంటే హెల్పింగ్ పీపుల్ లైఫ్ బెటర్ అండ్ హెల్తియర్. ఫ్రమ్ మల్లేష్ రేణు, CEO, ఇండివే హెచ్ఎల్సి వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్. మన వెబ్సైట్ ఉంది, మన వెబ్సైట్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇక్కడ మనము ఏమేమి నేర్చుకుంటాం,
ఒకటి ఫస్ట్ వన్ హెల్త్ అండ్ వెల్నెస్ నాలెడ్జ్ ఒకటి, హెల్దీ లైఫ్ స్టైల్ గైడెన్స్ ఒకటి, న్యూట్రిషన్ అవేర్నెస్ ఒకటి, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఒకటి, లీడర్షిప్ స్కిల్స్, కమ్యూనిటీ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది, మీకు కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అవుతుంది, వెల్నెస్ కోచింగ్ స్కిల్స్ ఉంటాయి, రికగ్నైజ్డ్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది, వీక్లీ లెర్నింగ్ సెషన్స్ ఉంటాయి, గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి, ప్రాక్టికల్ గైడెన్స్ ఉంటుంది, ఇన్కమ్ ఆపర్చునిటీ ఉంటాయి, రికగ్నిషన్ అండ్ గ్రోత్ ఉంటుంది అనమాట. అయితే ఎవ్రీ ట్యూస్డే టు సాటర్డే వరకు మార్నింగ్ 9:50కి ఒక మీటింగ్ ఉంటుంది కామన్గా. అది దాంతోపాటు మండే టు ట్యూస్డే 9:30 మీటింగ్ ఉంటుంది. అయితే మనం మండే టు సాటర్డే మనం 5:55 మీటింగ్ మిమ్మల్ని అందరూ కూడా మేము చేస్తున్నాం. ఎవ్రీ సాటర్డే సండే 2 రోజులు మాత్రం మన క్లాసెస్ ఉంటాయి. 4 PM టు 6 PM సబ్జెక్ట్ వైజ్ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే చదవడం కాదు, డిస్కస్ చేయాలి. మెయిన్ కోచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గైడెన్స్ ఉంటుంది, ఆన్లైన్ లెర్నింగ్ సపోర్ట్ ఉంటుంది, డైలీ మోటివేషన్ అండ్ అవేర్నెస్ ఉంటుంది. మన లక్ష్యం ఒకటే, హెల్పింగ్ పీపుల్ లవ్ బెటర్ అండ్ హెల్దియర్. ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కోసం మనం అంతా కలిసి ముందుకెళ్ళాలి. ఓకే, ఇది మనము సాటర్డే సండే మీటింగ్, జూమ్ మీటింగ్ మనది. పెన్ను పేపర్ పట్టు కూర్చోవాలి. ఇక్కడ మనకి ఏముంటుంది అంటే హెచ్ఎల్సి వెల్నెస్ ఎక్స్పర్ట్ మార్కింగ్ విధానం, అంటే మార్క్స్ విధానం, అంటే మార్క్స్ ఇచ్చే విధానం ఇలా ఉంటుంది అనమాట. ఈ కోర్సులో 100 మార్కులు ఉంటాయి. మీరు కేవలం చదవడమే కాదు, ప్రాక్టికల్గా నేర్చుకోవడం పైన ఎక్కువ మార్కులు ఉంటాయి ఇక్కడ ఫస్ట్ వన్ మన క్రమశిక్షణ, మన హాజరు. అంటే మనము జూమ్లో ఎంత బాగా అటెండ్ అవుతున్నాము అనే దాన్ని బట్టి మనకు 10 మార్క్స్ ఇస్తారు. ఆన్లైన్ అటెండెన్స్ 30 రోజుల పాటు క్లాసులకు హాజరవ్వాలి. కేవలం లాగిన్ అవ్వడమే కాదు, వీడియో ఆన్ చేసి క్రమశిక్షణతో వింటేనే ఈ 10 మార్కులు వస్తాయి. ఫస్ట్ వన్. రెండో వచ్చేసి సబ్జెక్ట్ నాలెడ్జ్. ఇప్పుడు మీకు 3 సబ్జెక్టులు ఇచ్చాము, వాటిలో నుంచి 30 మార్క్స్ ఉంటాయి. థియరీ పరీక్ష ఉంటుంది. మనం నేర్చుకున్న అనాటమీ, న్యూట్రిషన్ మరియు వెల్నెస్ సైన్స్ మీద చివరిలో ఒక పరీక్ష ఉంటుంది. దీనికి 30 మార్కులు ఉంటాయి. ఇది సబ్జెక్ట్ పట్టును మీకు తెలియజేస్తుంది. మూడో వచ్చేసి ప్రాక్టికల్ నైపుణ్యం, అంటే దీనికి 15 మార్కులు ఉంటాయి. మిషన్ ఆపరేషన్, అంటే బిఎంఐ మిషన్ ఆపరేషన్ చేయడము, బయట అనాలిసిస్ మిషన్ వచ్చిన రీడింగ్స్ను క్లయింట్కి ఎలా వివరిస్తున్నారు అనే అంశం మీద మీకు 15 మార్కులు ఆధారపడి ఉంటాయి. నాలుగోది వచ్చేసి ప్రాజెక్ట్ వర్క్, 15 మార్కులు. అసైన్మెంట్స్ అంటారు. మీకు అసైన్మెంట్ ఒక బుక్ ఉంది, ప్రాజెక్ట్ వర్క్. మీకు ఇచ్చిన హెల్త్ కేస్ స్టడీస్ లేదా డైట్ ప్లానింగ్, డిజైనింగ్ ప్రాజెక్టులను ఎంత క్రియేటివ్గా పూర్తి చేస్తారో దానిపై ఈ మార్కులు ఉంటాయి. తర్వాత ఐదోది ఫీల్డ్ ఎక్స్పీరియన్స్, 15 మార్కులు. క్యాంప్ అటెండెన్స్, మనం నిర్వహించే క్యాంప్స్ వచ్చి అక్కడ లైవ్ క్లయింట్తో మాట్లాడి వారికి బాడీ ఆడిట్ చేయడం ద్వారా ఈ 10 మార్కులు మనం పొందవచ్చు. తర్వాత వ్యక్తిత్వ వికాసానికి 10 మార్కులు ఉంటాయి. ఇక్కడ ఏంటి, పర్సనాలిటీ డెవలప్మెంట్. ఒక వెల్నెస్ కోచ్గా మీ కమ్యూనికేషన్ ఎలా ఉంది, మీ డ్రెస్ కోడ్ ప్రొఫెషనల్ ఉందా లేదా, మీరు ఎదుటివారితో ఎలా ప్రవర్తిస్తున్నారు అనే అంశాలకు 10 మార్కులు ఉంటాయి. ఏడోది వచ్చేసి కమ్యూనిటీ గ్రోత్, దీనికి 5 మార్కులు ఉంటాయి. అంటే మీరు ఒక ముగ్గురిని నెలలో మీరు కనుక రెఫర్ చేస్తే మీకు 5 మార్కులు ఉంటాయి. మన హెల్తీ లైఫ్ కమ్యూనిటీలో విస్తరించిన భాగంగా మీరు ఇచ్చే 3 రెఫరల్స్కి 5 మార్కులు ఉంటాయి. అయితే ఇక్కడ ఇది 10 మార్కులు చేసాం. ఇది ఈ నెల నుంచి ఆ 10 మార్కులు ఉంటాయి. మనం సాధించాల్సిన లక్షణాలు ఏంటి, రికగ్నిషన్ స్టాండర్డ్స్ ఉండాలి. విద్యార్థులకు ఈ 3 కింది కేటగిరీలు మనం చెప్తాం అనమాట. గోల్డ్ స్టాండర్డ్, 90% పైగా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు గోల్డ్ స్టాండర్డ్ అనే సర్టిఫికేషన్ ఇస్తాం మనం. ఇది ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. మన వెల్నెస్ క్లబ్లో నేరుగా వాళ్ళు ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. సిల్వర్ స్టాండర్డ్, 75% మార్క్స్, 75 పైన ఉంటే మీరు చాలా బాగా నేర్చుకున్నారు, వెల్నెస్ రంగంలో మీరు సూపర్గా ముందుకెళ్ళగలుగుతారు. జస్ట్ పాస్ అంటే ఇక్కడ 60 మార్క్స్, 36 కాదు మనకు బయట ఉన్నట్టుగా 60 to 70 వస్తేనే మనము పాస్గా విజయవంతంగా కోచ్ చేసామంటే మనం. ఇవి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. వీడియో ఆన్ చేసుకొని వినాలి. మీటింగ్స్ అన్నీ కూడా నాకు కుదరదు అంటే కుదరదు, ఖచ్చితంగా చేయాల్సిందే. ఎందుకంటే ప్రాక్టికల్ వర్క్స్ కూడా చేయాల్సిందే, లేకపోతే మార్క్స్ తగ్గుతాయి. ఫైనల్గా సర్టిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఈ మార్క్స్ కూడా మార్క్ లిస్టం కూడా ఇస్తాం కాబట్టి మీకు ఈ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది.
ఓకే, ఇది వెల్కమ్ కిట్ మీకు అందరికి కూడా. సో ఫైనల్గా ఇంకొక ఫస్ట్ బ్యాచ్లో ఉన్న లచ్చిరామ్ అండ్ సవిత గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిపిద్దాం. సార్ ప్లీజ్ వెల్కమ్ లచ్చిరామ్ సార్ అండ్ రేస్. సార్ నా మాట వినబడుతుందా? వినిపిస్తుంది సార్. సార్ లచ్చిరామ్ సార్ మీరే మాట్లాడండి. సార్ మ్యూట్ లో ఉండి మాట్లాడుతున్నారు. సారీ సార్ గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సార్. అందరికి గుడ్ ఈవినింగ్. నా పేరు లక్ష్మణ్. మామూలు ముదల్ మండల్ మాది ఇప్పుడు గ్రామం. నేను ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పూజారిగా పనిచేస్తున్నాను సార్. తర్వాత వచ్చేసి థ్యాంక్ యూ గాడ్, దేవుడు అతను ఉన్నాడు ఖచ్చితంగా. దేవుడే మాకు సార్ వాళ్ళ నల్లేళ్ళు పరిచయం చేసేసి, ఎందుకంటే మేము డబ్బు ఎంతో సంపాదించినాం కానీ పోగొట్టుకున్నాం. ఇప్పుడు మా ఫ్యామిలీలో కూడా చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, చాలా స్ట్రగల్స్ వచ్చినాయి. మేము కూడా మా ఫ్యామిలీలో చాలా పోగొట్టుకున్నాము, అయినా ఇంకా పోగొట్టుకునే వాళ్ళము. అందులోనే దేవుడు ఒక రూపంగా ఆన్లైన్లో సార్ వాళ్ళు పరిచయం అయ్యి ఈరోజు మా కుటుంబాన్ని ప్రజెంట్ మేము కాపాడే స్థానంలో దేవుడు రిటర్న్ తీసుకొచ్చాడు మాకు. అంటే ఈ ఆపర్చునిటీ అనేది నాకు 2000లో తెలిసింది, కానీ మధ్యలో ఎసకలు రావడం వల్ల కొద్దిగా నేను మిస్ అయ్యాను. ఈ పాటికి నేను ఇంకా కొన్ని వేల మందికి నేను హెల్త్ పంచేవాడిని. కానీ ఆ టైంలో ఇలాంటి ఆపర్చునిటీ కానీ ఇలా గైడ్ చేసే వాళ్ళు కానీ, అది మరి వాళ్ళు మనకు చెప్పలేదు, అది నాకు అర్థం కాలేదు, మన అదృష్టమో తెలియదు. కాకపోతే కానీ చాలా చాలా మిస్ అయ్యాము. కానీ దానికి ఇప్పుడు మిస్ అయిన దానికి ఇప్పుడు దానికంటే ఇప్పుడు సింగిల్ చేసే పని డబుల్ చేసి దానికి ఇప్పుడు కవర్ చేసే ఆలోచనలో ఉన్నాను. దానికి వచ్చేసి మా అప్లైన్ సరితా మేడం, మల్లె సార్ వాళ్ళు మాకు ప్రతి దానికి గైడ్ చేస్తున్నారు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. మాకు ప్రతి దానిలో మాకు హెల్ప్ చేస్తున్నారు, చాలా తెలియని విషయాలు చాలా తెలుపుతున్నారు సార్. అండ్ తర్వాత వచ్చేసి మా మెంటర్స్ వచ్చేసి ఆండలో రాంబాబు సార్ వాళ్ళకు కూడా నిజంగా చాలా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మాకు ప్రతి దానికి ఏ సజెషన్ వచ్చినా, ఇంతకుముందు ఏ సమస్య వచ్చినా దాని అసలు దీని నుంచి బయటపడలేమనే ఆలోచన ఉండేవాళ్ళము. కానీ ఈరోజు ఏ సమస్య వచ్చినా కూడా దానికి ఒక సొల్యూషన్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా డీల్ చేయాలా, మనం దాని బయటపడతాము, ఖచ్చితంగా మార్గం ఉంది అని ఆలోచనకు వచ్చేసినాం. కానీ ఇంతకు ముందు మనమే ఎలా బతకాలో మనకు తెలిసేది కాదు. కానీ ఈరోజు మనం హెల్దీగా ఉంటూ సమ్ 1000 పీపుల్ కూడా ఒక న్యూట్రిషన్ కానీ, ఈ పీస్ ఆఫ్ మైండ్ కానీ, ఈ ఇవన్నీ విషయాలు చాలా మందికి షేర్ చేస్తున్నాము, చేయాలనే మా ఉద్దేశం ఉంది. తో పాటు మనము ఎన్ని రోజులు బతకాలమో తెలియదు, కానీ మనము ఈ మన ఆలోచిస్తున్న ఆలోచన కానీ మనము దానికి మన ఫ్యూచర్ ప్లాన్ ఉంది. మనం ఖచ్చితంగా వేరే దగ్గర మన డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ కాకుండా అవి డ్రీమ్స్ లాగా ఉండిపోతుండే. కానీ ఇక్కడ వచ్చేసి మనము ప్రపంచ దేవుడు ఉంచిన రోజులు సుఖంగా ఉంచుతూ తర్వాత వచ్చేసి మన యొక్క డ్రీమ్స్ అయితే ఎవరు ఏమేమి ఉన్నాయో వీటిని ఫుల్ఫిల్ చేస్తూ, మన పిల్లల డ్రీమ్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తూ, వాళ్ళ భవిష్యత్తును ఒక మెట్టు మనము ఇట్లా ఈ ఫ్యూచర్ ఇలా ఉంటే చెప్పేసి ఈ అవకాశం ద్వారా మనకు అర్థమైంది. ఈరోజు మన టీంలో కూడా చాలా మంది మహా మేధావులు ఉన్నారు. వాళ్ళు ఒకరికొకరు ప్రతి అందరికీ హెల్ప్ చేసుకుంటూ మనం కూడా అన్ని నేర్చుకుంటున్నాము. చాలా చాలా కొత్త కొత్త విషయాలు ఇచ్చినాం. ఓకే సార్, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. సార్ మీట్ లో ఉండి మాట్లాడుతున్నారు. యాక్చువల్గా మనం ఈ సెషన్ 45 మినిట్సే పెట్టుకున్నాము, ఎక్కువ పెట్టుకోవద్దు అనుకున్నాం ఈరోజు. కాకపోతే కొంచెం నేను వేరే ప్రోడక్ట్ గురించి మాట్లాడడానికి వెళ్ళడం జరిగింది. మన ఇండియా హెచ్ఎల్సీకి వేరే ప్రోడక్ట్ గురించి మాట్లాడడానికి వెళ్ళడం జరిగింది. దానివల్ల అక్కడ లేట్ అయింది. 6:20 పెట్టుకున్నాము, ఆల్మోస్ట్ 40 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది. క్లోజ్ చేసుకుందాం. మనం సాటర్డే సండే 4 to 6 o'clock మనం ఎగ్జాక్ట్ క్లాస్కుందాము. ఎవరికి ఏ పని ఉన్నా ఉండండి. రేపు నుంచి 5:25 అది 5:55 మీటింగ్కు ఖచ్చితంగా అందరు అటెండ్ అవ్వండి. ఓకేనా? అటెండ్ అవ్వండి. బుక్స్ అన్ని పెట్టుకోండి, నాలుగు తీసుకోండి, వర్కౌట్ చేయండి. మన బాడీని మనం కాపాడుకుంటూ కొంతమంది వ్యక్తులకు హెల్ప్ చేసే విధంగా ప్లాన్ చేసుకుందాం. ఓకేనా? బాయ్ బాయ్. ఓకే బాయ్.